ట్రంప్ ఏదైనా చెప్తే సిల్లీగా చేయడు, సీరియస్గా చేస్తాడు. దానికి సాక్ష్యం ట్రంప్ వచ్చిన తర్వాత చొరబాటుదారుల సంఖ్య అనేటటువంటిది 0. శరణార్థుల పేరుతో అక్కడికి వచ్చేసేసి బార్డర్స్ ఏదైతే డంకీ మార్గాల్లో వచ్చేసేసి అక్కడికి వచ్చిన తర్వాతన శరణార్థులు అని చెప్పి చేతులు జోడించి ఆ పైన అమెరికాలో ఉండటానికి షెల్టరు, ఆ తర్వాత నిదానంగా వ్యాపారం చేసుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి అంటూ చేరిపోతూ ఆ తర్వాత తమ బంధువులు అక్కడికి తీసుకొస్తూ నిదానంగా దాన్ని ఒక కొత్త మోడల్లో ఆక్రమించుకుంటున్నటువంటి వేళ ట్రంప్ దానికి వ్యతిరేకంగానే ప్రారంభించినటువంటి వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. అందులో భాగంగా తాజాగా అసలు సరిహద్దుల్ని దారుణమైనటువంటి కంట్రోల్ పెట్టేశాడు. అమెరికా ఫస్ట్ మిలిటరీ ఎన్ఫోర్స్డ్ బార్డర్ సెక్యూరిటీ అన్నటువంటి కోణాన్ని తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఓ పక్కన ఫెన్సింగ్ వేసేస్తున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. 60 అడుగుల పొడవైనటువంటి రోడ్డును అక్కడ ఏర్పాటు చేసి కాలిఫోర్నియా, ఆరిజోనా, న్యూమెక్సికో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి కంట్రోల్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యం ఎట్లా ఉంటుందో ఇదిగో ఈ విజువల్ని చూస్తే అట్లా ఉంటుంది. ఇదంతా ఏదో యుద్ధానికి పోవట్లేదు, సరిహద్దులలో అక్కడ తిరుగుతున్నటువంటి నిఘా, జరుగుతున్నటువంటి నిఘా. అంటే చొరబాటుదారులు రావడానికి ఓ రకంగా అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఉచ్చపడేటటువంటి పరిస్థితి సృష్టిస్తున్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇదంతా కూడా. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి పడేస్తున్నారన్నమాట సైన్యం, ఎక్కడికక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి.